లండన్ పోతావా మామ లండన్ పోతావా, లండన్కి వెళ్ళి లండన్ మిఠాయి తెస్తావా. లండన్ పోతావా మామ లండన్ పోతావా. ఎండలు సుర్రమంటున్నాయి. ఎట్రా బావా అనుకున్నాడు. ఎట జగనన్న తుర్రమని ఎగిరిపాటకి రెడీ అయిపోన్నాడు. అదే అన్న మరోసారి లండన్ వెళ్తున్నాడు. ఈసారి 25 రోజులు జామ్ జామ్ అంటూ డబుల్ డోసు ట్రీట్మెంట్ తీసుకొని వస్తాడట. మరి ఈ మధ్యన అత్తమానం కళ్ళు మూసుకోండి తాను కళ్ళు మూసుకునేదే కాక పార్టీ లీడర్లందరినీ కళ్ళు మూసుకోమని చెబుతున్నాడు. ఈ కళ్ళు మూసుకోవటం ఏటా బాబా, మొత్తానికి పార్టీనే మూసేసుకుని అట్టున్నామని వాళ్ళంతా భయపడి అర్జెంటుగా అయ్యవారిని లండన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించండి తల్లి అని మొరెట్టుకున్నారట. అందుకే జగనన్న సతీమణి గారు ఆగమేఘాల మీద సిబిఐ కోర్టులో పిటిషన్ వేయించి ఎట్టగోలా పర్మిషన్లు తెచ్చుకొని లండన్ చెక్కేస్తున్నారట. పైగా అసలే పాదయాత్ర అది ఇది అంటున్నాడు. ఈ మధ్యనే మావిగానంటూ నోటికొచ్చిందల్లా కూసి ఉన్న కూసింత పరువు పోగొట్టుకున్నాడు. అట్టగే వదిలేస్తే అన్న బండారం మొత్తం రాట జనానికి అర్థమైపోతుంది. అందుకే కూసింత టాబ్లెట్లు గట్టిగా మార్చి తీసుకోవాలని లండన్ ప్రయాణం కట్టారట. అంతేకాదు లండన్ నుంచి డైరెక్ట్ గా బెంగళూరు ప్యాలెస్కి వెళ్లకుండా హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్కు షిఫ్టింగ్ అయిపోతున్నారట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. ఇక మళ్ళీ జగనన్న రాజకీయాలను ఏడెక్కించాలని చూస్తున్నాడట. అక్కడెక్కడో బెంగళూరులో ఉంటే వ్యవహారం నడిపించడం కట్టం కాబట్టి హైదరాబాద్ లో ఉండి అటు ఇటు తిరగాలని చూస్తున్నాడట. అయినా ఒకప్పుడు జగనన్న రాజకీయం అంతా లోటస్ పాండ్ నుంచి నడిచింది. అప్పట్లో వైసీపీ అడ్డా అదే. పైగా బెంగళూరులో ఉంటే పార్టీ కార్యకర్తలకు లీడర్లకు రాటాకి పోటాకి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. అదే హైదరాబాద్ లో ఉంటే అందరికీ అలవాటైన పేతం అన్నింటికి అనువుగా ఉంటుందని చూస్తున్నాడట. తాడేపల్లిలో ఉన్న కండిషన్స్ హైదరాబాద్ లో ఉండవు. అన్నింటికి మించి జగనన్నకు చాలా దగ్గర మనుషులైన బీఆర్ఎస్ పార్టీతో అంటకాగొచ్చు, అత్తమానం గులాబీ లీడర్తో భేటీ అవ్వచ్చు, ప్లానింగ్లు వేసుకోవచ్చు అన్నట్టు ఆలోచిస్తున్నాడట. మరి ఇసేవేటంటే 2017లో జగనన్న పాదయాత్ర చేసిన టైంలో మొత్తం ప్లానింగ్ అంతా లోటస్ పాండ్ నుంచి నడిచింది. ఆనకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. అదిగా ఆ సెంటిమెంట్ కూడా జగనన్నను మళ్ళీ హైదరాబాద్ వైపు లాగేస్తుందట. పైగా హైదరాబాద్ లో ఉంటే కూటమి లీడర్లకు విమర్శించే ఛాన్స్ ఉండదు, రాష్ట్రానికి దూరంగా ఉంటున్నాడు అనే మాట రాదు అని కూడా ఆలోచిస్తున్నాడట. ఏటైనా లండన్ టు లోటస్ పాండ్ అంటే లండన్ నుంచి రాగానే అన్న మకం మార్చేస్తాడు అన్నట్టు. మరి ఈసారి లండన్ ట్రీట్మెంట్ ఎట్ట పని చేస్తుందో ఏటో చూడాలి.